హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు కమ్యూనికేషన్ టాపిక్ గురించి అనమాట. సో కమ్యూనికేషన్ ఆబ్వియస్గా మీ అందరికి తెలిస్తే మనం బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ అది అన్నిట్లో యూస్ఫుల్ అవుతుంది. సో అలాంటి కమ్యూనికేషన్ని ఎలా యాక్టివ్గా ఎన్హాన్స్ చేసుకోవాలి, లేదంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు చాలాసార్లు కమ్యూనికేషన్ అంటే తెలుసు, బట్ కమ్యూనికేషన్ అంటే ఇదే అని తెలియదు. సో దానివల్ల మన కాన్ఫిడెన్స్ చాలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో నువ్వు ఆక్స్ఫర్డ్ స్కూల్కి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి లైక్ ఫ్లైట్లో టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా, యూట్యూబ్లో నేర్చుకున్నా, నా దగ్గర నేర్చుకున్నా, ఎవరి దగ్గర నేర్చుకున్నా, వెన్ యూ నో వాట్ ఈస్ కమ్యూనికేషన్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ అనమాట. సో అందుకనే నేను మీకు ఈ టాపిక్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో మనం లేట్ లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. మనకు కమ్యూనికేషన్ అసలు తెలియదా రాదా, ఇట్స్ రాంగ్ అనమాట. మనకు కమ్యూనికేషన్ తెలుసు, మనకు వచ్చు కూడా. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచే కాదు, మనం ఎన్ని ఇయర్స్ ఉన్నామనే కాదు, మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం కమ్యూనికేట్ చేస్తూనే వచ్చామన్నమాట. లైక్ స్టోన్స్ పైన, లేదంటే సింబల్స్ త్రూ, మాటల త్రూ, లాంగ్వేజ్ త్రూ, తర్వాత ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్. సో ఇట్లా మనం ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఈ వరల్డ్ వర్క్ చేస్తుందే కమ్యూనికేషన్ ద్వారా. సో మనకి ఒక రీసెర్చ్ ద్వారా తెలిసింది కూడా ఏంది అంటే లైక్ ఎవరైతే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళ పాపులేషన్ వరల్డ్లోనే చాలా హైయెస్ట్ ఉంది. అంటే ఇఫ్ యూ కంపేర్ విత్ రిలీజియస్ దిస్ థింగ్ అనమాట. ఎవరైతే తక్కువ కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళ రిలీజియన్ చాలా తక్కువ పాపులేషన్తోనే ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం కమ్యూనికేషన్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుందో మన లైఫ్లో అనేది. యాక్చువల్గా నేను మీతో చాలా ప్రొఫెషనల్గా మాట్లాడచ్చు, చాలా ప్రొఫెషనల్గా ప్రతి వర్డ్ని డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ చాలాసార్లు ఏమవుతుందంటే టూ మచ్ ప్రొఫెషనాలిటీ లీడ్స్ బోర్డమ్ అనమాట. చాలా బోర్ వచ్చేస్తుంది. మీకు నిజంగానే ప్రొఫెషనల్ వీడియోస్ కావాలి అంటే టెడ్ టాక్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ప్రొఫెషనల్గా ఉంటుంది, బట్ అక్కడ థింగ్ ఏంటంటే మనకు బోర్ సేపు చూడలేం. అందుకే కదా మనం ఎక్కువ చూడం. సో అందుకనే నా థింగ్ ఏంటంటే మీకు కంటెంట్, రైట్ కంటెంట్ చాలా సింపుల్గా, ఈజీ వేగా, మరీ ప్రొఫెషనల్గా బోర్డంగా చెప్పేసేయాలని, సో దట్ మీరు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు అన్నది. సో నేను మీకు ఇందాకనే చెప్పాను, మనకు ఆల్రెడీ కమ్యూనికేషన్ తెలుసు, బట్ కమ్యూనికేషన్ అంటే ఇదే అని తెలియకపోవడం వల్ల మనం ఆ వర్డ్ వినగానే అనమాట, అరే నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, లేదంటే నాకు అంతగా రావు, లేదంటే నేను ఇంకా నేర్చుకో. సో ఒకవేళ మనకి అసలు ఇదే కమ్యూనికేషన్ అంటే ఇంతే అని మనకి తెలిస్తే మనకి డౌట్సే రావు, మనకి వి ఫీల్ సో కాన్ఫిడెంట్ కదా. అది బయట వాళ్ళతో కావచ్చు, మన వాళ్ళతో కావచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట కమ్యూనికేషన్ గురించి తెలుసుకోవడానికి. సో మనకి థింగ్స్ మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్కి. లిసనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం అని. ఆబ్వియస్గా లిసనింగ్ కూడా ఇంపార్టెంటే అండ్ అవసరమే కూడా. సో మనం అయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం కమ్యూనికేషన్ గురించి. సో ఫ్రెండ్స్, మనం చూస్తాం కదా కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్తోనో లేదంటే మన క్లయింట్స్తోనో ఎవరితో, బట్ కొంతమంది వచ్చినప్పుడు వి ఫీల్ ఇరిటేటెడ్. అబ్బా వీళ్ళు ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, ఆంటీస్ కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకి ఎక్కడో ఒక దగ్గర లైఫ్లో ఇలాంటి వాళ్ళు కలుస్తూనే ఉంటారు. సో మనకి అనిపిస్తుంది ఇలాంటి థింగ్స్ డెఫినెట్ దానికి ఒక కామన్ పాయింట్ ఉంది. మీరు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, లేదంటే ప్రాజెక్ట్ గురించి లేదా సేమ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఇర్రెలెవెంట్ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మనకి వాళ్ళ పర్సన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, లేదంటే వాళ్ళు చెప్పే దాని మీద పెద్ద వాల్యూ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి ఆ టాపిక్ వాళ్ళు మాట్లాడేది ఇర్రెలెవెంట్ అనమాట. సో దాని ద్వారా వాళ్ళ పర్సనాలిటీ మీదనే లైక్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే టాపిక్ వేరు, అక్కడ ఉన్న టైం వేరు, అండ్ వాళ్ళు వచ్చే టాపిక్ చెప్పేది వేరు. సో ఇది కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం డెఫినెట్గా అవాయిడ్ చేయాలన్నమాట. సో వీలైనంత వరకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏం టాపిక్ జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే తప్ప ఇర్రెలెవెంట్ ఏదో తీసుకొని వచ్చేస్తే మాత్రం చాలా అంటే చాలా
ఇర్రెలవెంట్గా ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా డిస్ట్రాక్ట్ చేస్తుంది అండ్ అది మన పర్సనాలిటీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్ టైంలో మనకి సలార్ మూవీ నడుస్తుంది కదా. సో ఇద్దరు ఫ్రెండ్స్ సలార్ మూవీ గురించి డిస్కస్ చేస్తుంటే ఇంకోటి వచ్చేసి సలార్ కాకుండా ఛత్రపతి మూవీ అప్పట్లో ప్రభాస్ది వచ్చింది కదా, దాని గురించి డిస్కస్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఆబ్వియస్గా ఇట్స్ ఇర్రెలవెంట్ కదా, అప్పటి టాపిక్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడితే డెఫినెట్గా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అది ఒక మంచి కమ్యూనికేషన్కి ఒక మంచి థింగ్ అనమాట. లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే ముందే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఆ టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకో థింగ్ చెప్పుకోవాలి అంటే మనం జనరల్గా వేరే వాళ్ళతో కానీ అక్కడ ఒకళ్ళు ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేరంటే అన్నోన్ పీపుల్ ఉండొచ్చు. సో చాలా మటుకు మేబీ కొన్నిసార్లు వర్క్ అవుతుందేమో కానీ చాలా మటుకు అయితే మన పాస్ట్ గురించి మనం చెప్తాం కదా, అరే నేను అప్పట్లో ఇట్లా ఉండే, నా సిచ్యువేషన్ ఇది ఉండే, అది ఉండే. వెయిట్, నీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు. సో నీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఉంటుందేమో, చెప్పాలని ఇంట్రెస్ట్ నీకు ఉంటుందేమో, కానీ అందరికీ నీ స్టోరీ వినాలని ఇంట్రెస్ట్ అయితే అందరికీ ఉండదు. సో నువ్వు బలవంతంగా వాళ్ళతో వినిపిస్తావేమో, అంటే వాళ్ళు మేబీ నీకు మీద ఉన్న రెస్పెక్ట్ లేదంటే వేరే ఆప్షన్ లేక వింటారేమో, కానీ అది డెఫినెట్గా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఒకవేళ డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్నారు, దాని నుంచి వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు అంటే నువ్వు చెప్తుంటే దానికి డెఫినెట్గా వాల్యూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు బలవంతంగా వాళ్ళకి చెప్పాలని చూస్తే మాత్రం మేబీ వాళ్ళు ఆ టైంలో వింటారు, బట్ నెక్స్ట్ టైం నీతో కలవాలన్నా కమ్యూనికేట్ కావాలన్నా చాలా ఇరిటేట్ అయిపోతారు. సో అది డెఫినెట్గా మీకు ఇంపాక్ట్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు. సో మీరు డెఫినెట్గా ఎప్పుడైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు ఆపోజిట్ పర్సన్ని కూడా అబ్జర్వ్ చేస్తే బెటర్. వాళ్ళు నువ్వు చెప్పే టాపిక్ ఇంట్రెస్ట్గా వింటున్నారా లేదా, వాళ్ళకి నిజంగానే వాల్యూ యాడ్ అవుతుందా లేదా, వాళ్ళకి నేను కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఇక్కడనే స్టాప్ చేయొచ్చా అని. సో ఇలా మనం తెలుసుకుంటే మనం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాం వేరే వాళ్ళకి అండ్ ఒక మంచి కంఫర్ట్ ప్లేస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. లేదంటే చాలా బలవంతంగా ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా మన గురించి వాళ్ళకి చెప్పడం ద్వారా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ఇంత పెద్ద లైఫ్లో మీతో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది కాబట్టి. ఇంకో థింగ్ ఏంటంటే చాలా అన్నెసెసరీ క్వశ్చన్స్ చేస్తాం కదా, లైక్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బాబు సపోజ్ ఒక అన్ఎంప్లాయిడ్ ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది, లైక్ ఒక ఫంక్షన్కి వెళ్ళాడంటే, బాబు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, జాబ్ వచ్చిందా లేదా, ఎల్లో వచ్చింది, ఇంకా రాలేదా, ఎందుకు రాలేదు, ఏం చేస్తున్నావు, మళ్ళీ ఏం చేస్తావు, నెక్స్ట్ ప్లాన్ ఏంది. సో ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్గా ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్, బట్ తన పొజిషన్లో ఉండి చూస్తే అది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. తనకు మాత్రం ఖాళీగా ఉండాలని ఎవరికి ఉండదు కదా. సో హీ మే బి ట్రయింగ్ ఆర్ లైక్ స్టార్టప్ చేస్తున్నాడేమో లేదంటే ప్లానింగ్లో ఉన్నాడేమో, నో వన్ నోస్ అనమాట. సో అట్లా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అది దేనికైనా వర్తిస్తుంది. ఒక సిచ్యువేషన్లో అన్నెసెసరీ క్వశ్చన్స్ వేస్తే వేరే వాళ్ళకి అది ఇరిటేట్ అవుతే డెఫినెట్గా వాళ్ళనితోని కమ్యూనికేట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. ఎందుకు ఇష్టపడరు అంటే మీరు వాళ్ళ పొజిషన్లో ఉండి మీరు చూసినా మీకు అర్థమైపోతుంది, అదేం పెద్ద టాస్క్ ఏం కాదు. సపోజ్ ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళ మ్యారేజే అవుతుంది అనుకున్నాం. సో మీరు అక్కడికి వెళ్ళేసి ఒక సబ్జెక్ట్ గురించో లేదంటే ప్రాజెక్ట్ గురించో క్వశ్చన్స్ అడుగుతుంటే అది ఎంత ఇర్రెలవెంట్ ఉంటుంది. సో తను ఆ బిజీ టైంలో ఆ ఫెస్టివల్ మూడ్లో మీకు అలాంటి ఆన్సర్స్ ఇవ్వడానికి ఇష్టపడతారా? డెఫినెట్గా ఇష్టపడాడు కదా. సో అదే అనమాట, మనం ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడగడం ద్వారా ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ థింగ్ అనేది కోల్పోతూ ఉంటాం అనమాట. సో డెఫినెట్గా మనం క్వశ్చన్స్ అడిగే ముందు ఈజ్ దట్ సూటబుల్ అనే ఒక క్లారిటీ మనం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అదే మనం మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగామనుకో, నేను నీకేమైనా హెల్ప్ చేయాలా, ఇప్పుడు ఏమైనా వర్క్స్ ఉన్నాయా, లైక్ ఏమైనా తీసుకొని వచ్చేది ఉంటే నాకు చెప్పు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే డెఫినెట్గా వాళ్ళు కూడా అప్పుడు నీతో ఇంటరాక్ట్ అవుతారు కదా. అరే టైంకి హెల్ప్ చేస్తున్నావు, టైంకి వచ్చినావు, యా ఇవి ఉన్నాయి కొంచెం చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అని డెఫినెట్గా ఇక్కడ ఒక మంచి కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది కదా, అలా అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే సపోజ్ మేము ముగ్గురం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, సడన్గా ఫోర్త్ ఫ్రెండ్ వచ్చేసి మేము మాట్లాడుకుంటున్న టాపిక్ కాకుండా తను ఏదో చెప్పాలనుకున్నాడు కాబట్టి తను వచ్చేసి మాకు చెప్తుంటే కూడా చాలా ఇర్రెలవెంట్గా ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇర్రెలవెంట్ అంటే మేము మాట్లాడుకునే టాపిక్ ఒకటి, తను చెప్పేది ఒకటి, సో కంప్లీట్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, అసలు కమ్యూనికేట్ చేయబుద్ధి కాదనమాట. ఎందుకు అంటే సపోజ్
ఇది జనరల్గా మనం ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్న ఒక మనిషి దగ్గరికి పోతే తను బలవంతంగా అన్నాడు అనుకో, ఇది మనం చూస్తూ ఉంటాం, అరే తీసుకోవాలా వద్దని. అదే సేల్స్ మ్యాన్ వచ్చేసి తీసుకోండి, పక్కా తీసుకోండి, మీకు పక్కా యూస్ఫుల్ అవుతుంది, నేను చెప్తున్నాను కదా అంటే అదే ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది కదా. సో అదే అనమాట, ఒక ఫ్రెండ్ వచ్చి కూడా బలవంతంగా మనం వినాలని ఇంట్రెస్ట్ లేకున్న టాపిక్ని కూడా బలవంతంగా మనకు వచ్చి అరే నేను ఇది అది నేను ఇది చేసిన అది చేసిన అని టాపిక్ చెప్తుంటే మాత్రం అక్కడ ఆ కమ్యూనికేషన్కి అసలు గ్యాపే ఉండదన్నమాట. మేబీ హా అంటారేమో కానీ ఆ కన్వర్జేషన్ అయితే ముందుకు పోదు. సో దిస్ నాట్ ఏ గ్రేట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అనమాట. సో మేబీ నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళు వింటారేమో కానీ రెండు సైడ్స్ నుంచి కన్వర్జేషన్ అయితే మూవ్ కాదు. కాబట్టి అక్కడ ఏం టాపిక్ జరుగుతుంది, అక్కడ ఏం సిచ్యువేషన్, అదేం టైమింగ్, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది, నీ వర్డ్స్కి వాల్యూ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం అంటే ప్రాక్టికల్ ప్రాబ్లం. అదేంటంటే మనకు యాక్చువల్గా వినడమే రాదు, లేదంటే తెలియదు అనమాట, లేదా ఇష్టమే ఉండదు. నేనేం వినేది నేను చెప్పేదే కదా వినాలి అన్న ఒక యాటిట్యూడ్లో ఉంటాం. అంటే మనం ఎక్స్ప్రెస్ చేయం, బట్ లోపల అట్లనే ఉంటుంది అనమాట. సో మెయిన్ కమ్యూనికేషన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అంటే ఏందో నేను మీకు చెప్పేస్తాను. కమ్యూన్ అంటే టు షేర్ అనమాట, అంటే పంచుకోవడం, రైట్? పంచుకోవడం అంటే మేబీ నీ మైండ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ఐడియా ఉంది, లేదంటే ఒక సిచ్యువేషన్ ఉంది, ఏదైనా కావచ్చు, నువ్వు షేర్ చేసుకోవడం వేరే వాళ్ళతోని. సో అది షేర్ చేసుకునేటట్టు ఉండాలి కానీ వేరే విధంగా కాదనమాట. సో నువ్వు ఎప్పుడైనా కమ్యూనికేట్ చేస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు షేర్ చేస్తున్నావు. అది సిచ్యువేషన్ కావచ్చు, ఐడియా కావచ్చు, థాట్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో నీ కన్వర్జేషన్ షేర్ చేస్తున్నట్టు ఉండాలి కానీ ఫోర్స్గా వాళ్ళ మీద రుద్దుతున్నట్టు ఉండొద్దు అనమాట. అది రైట్ ఆర్ లైక్ మంచి వే ఆఫ్ కమ్యూనికేషన్ అయితే అస్సలు కాదు. సో ఏడున్నాం లిజన్. సో మనకి యాక్చువల్గా మనం షేర్ చేస్తున్నాం కదా, షేర్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ మన ఇద్దరి మధ్యలో లేదంటే చాలామంది మధ్యలో జరుగుతుంది కదా. సో మనం షేర్ చేస్తున్నాం అండ్ అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వింటేనే ఎగ్జాక్ట్ వే వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా అర్థమవుతుంది. లేదంటే ఒక వర్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి, లేదంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం అది సరిగ్గా వినకపోతే అవి అక్కడిక్కడ క్రాస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకటి చెప్పినా మనం ఇంకోటి అర్థం చేసుకుంటాం, లేదంటే ఇంకోలా అర్థం చేసుకుంటాం. సో బోత్ ఆర్ నాట్ కరెక్ట్ అనమాట. అందుకనే వినాలి. సో అది ఎప్పుడు వినగలుగుతామంటే మనం వాళ్ళు చెప్పేటప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మంచిగా వినగలుగుతాం. సో మనం సైలెంట్గా ఎప్పుడు ఉంటాం అని మళ్ళీ క్వశ్చన్ వస్తే, సైలెంట్గా ఎప్పుడు ఉంటామంటే మనం వాళ్ళు చెప్పేది మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, రైట్? ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఓడో వచ్చి ఏదో టాపిక్ చెప్తూ ఉంటే మనకు అస్సలు నచ్చదు, మనకు నచ్చని టాపిక్ చెప్తుంటే అస్సలే నచ్చదు. సో ఇంట్రెస్ట్ లేని దగ్గర మనం అలా సైలెంట్గా వినలేమన్నమాట. మన మైండ్ ఎక్కడనో ఏదో ఆలోచిస్తుంది. సో ఇట్స్ సింప్లీ టైం వేస్ట్. సో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సైలెంట్గా వింటూ ఉంటాం అనమాట. సో చాలా మటుకు ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుంది అనమాట. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో క్లియర్గా వినేటట్టు చేస్తుంది. విన్నది బాగా అర్థం చేసుకున్నప్పుడు బాగా రిప్లై ఇస్తాం, లేదంటే రెస్పాండ్ అవుతాం. సో మంచి కన్వర్జేషన్ ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం బలవంతంగా చేసుకునేది ఒక టైప్, అండ్ జస్ట్ ఇంట్రెస్ట్తోని చాలా క్యాజువల్గా నార్మల్గా సింపుల్గా కన్వర్సేట్ చేసేది ఒక టైప్ అనమాట. సో మోస్ట్లీ మనకి కానీ ఆ టాపిక్లో ఇంట్రెస్ట్ ఉందనుకో డెఫినెట్గా చాలా ఈజీ అయిపోతుంది మన కన్వర్సేషన్ డిస్కస్ చేయడానికి. అదే ఇంట్రెస్ట్ లేదనుకో చాలా బలవంతంగా ఫోర్స్ఫుల్గా చేయాల్సి వస్తుంది అనమాట, స్టెప్ బై స్టెప్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కమ్యూనికేట్ అవుతుంటామో వేరే వాళ్ళతోని వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. మనం డెఫినెట్గా వాళ్ళ వర్డ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ ఆర్ వాళ్ళ ఐడియాస్ లేదంటే వాళ్ళ థాట్స్ ఏది షేర్ చేసుకున్నా మనం కూడా దాన్ని ఫీల్ అవ్వాలి. నిజంగా వెన్ వీ ఫీల్ ఇట్ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ రేట్లు, చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనమాట. ఏదో క్యాజువల్గా అనేదానికి
వాళ్ళు చెప్పేదానికి నిజంగానే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నామా అన్నట్టు ఫీల్ అయితే డెఫినెట్గా అవతల వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. మనం వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అప్పుడు మన కన్వర్జేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో మనం ఫీల్ అవుతే చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది ఆ కన్వర్జేషన్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరితో నన్ను కమ్యూనికేట్ చేసేటప్పుడు జస్ట్ వినడమే కాకుండా, జస్ట్ సైలెంట్గా అబ్జర్వ్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో ఫీల్ అవుతే తేడాన్ని మీరే గమనిస్తారు. సో ఎస్ గాయస్, ఐ హోప్ మీకు ఈ టిప్స్ అండ్ దిస్ థింగ్స్ చాలా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి టాపిక్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, వీలైతే దాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకు కూడా తెలిసేలా చేద్దాం. అండ్ ఇప్పటివరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.